ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంట్రా నీ పెళ్ళం ఇలా మాట్లాడుతుంది? మనందరి ప్రాణాలని రిస్క్ లో పెడతానంటుంది. అమ్మా ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. మన ప్రాణాలంటే వీళ్ళకి అసలు బాధ్యత లేదత్తయ్యా. దాన్ని పట్టుకోండిరా, మిస్ కాకూడదు, వదలొద్దు, పట్టుకోండిరా. నేను కూడా పరిగెత్తేవాడిని, కాకపోతే కాలు కొంచెం వీక్. అంతకంటే ముందు నన్ను బ్రేక్ వేయడానికి మందుంది ఇక్కడ. ఈ టైంలో ఎవర్రా ఫోను? నాన్న ఎక్కడున్నావు? నీకోసమే వచ్చానమ్మా. ఎక్కడికి? అదేనమ్మా, నువ్వు ఆద్యం దాచావే ఆ చోటికి. ఇంతకీ ఆ చోటు మీకెలా తెలుసు? నువ్వే కదమ్మా రమ్మన్నావు డబ్బుల కోసం. కానీ నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడిందమ్మా. ఏమైంది నాన్న? ఆద్య నన్ను మోసం చేసిందమ్మా. నీ గొంతుతో మాట్లాడి నన్ను బురుడి కొట్టించిందమ్మా. నేను ఒక పిచ్చోళ్ళలాగా వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమోనని భయపడి ఆ నలుగురు రౌడీ అదల్ని నాలుగు బాధారు. ఈ రూపు ఆ ఆద్య తప్పించుకొని పారిపోయింది. ఆద్య తప్పించుకుందా? అయ్యో, ఎందుకు వెళ్ళావు నాన్న నువ్వు అక్కడికి? ఆ గొంతు విని నువ్వు ప్రమాదంలో ఉన్నావేమోనని నిన్ను కాపాడదామని వచ్చానమ్మా. నేనే అందరినీ ప్రమాదంలో పెడుతూ ఉంటాను. నేను ప్రమాదంలో ఉంటానని ఎలా అనుకుంటావు? మొత్తం పెంట చేసావు కదా నాన్న. తను గొంతు మార్చి నీలా మాట్లాడుతుందని నాకేం తెలుసమ్మా. ఇదిగో ఉండు, మన వాళ్ళ అమ్మాయిని పట్టుకునే పనిలో ఉన్నారు, ఖచ్చితంగా దొరుకుతుందమ్మా. సరే, నువ్వెందుకు ఆయాసపడుతున్నావు? నేనా? నేను ముందు ఆద్య పరిగెడుతుందమ్మా. ఆవిడ వెనకాల మన రౌడీలు పరిగెడుతున్నారు. వాళ్ళ వెనకాల నేనున్నాను. నేను పరిగెడుతున్నానమ్మా. అవునమ్మా. నానా నానా ఆగు. అమ్మా, నా డబ్బు సంగతి ఏం చేసావమ్మా? చంపేస్తాను. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పెట్టే ఫోన్. అమ్మా 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 అమ్మా. అయ్యో, డబ్బులు పోయినాయి. ఏమైతే ఏముందిలే, మంది వాళ్ళకి ఉందిగా. రేపు సంగతి రేపు చూసుకుందాం. అది కానీ ఇక్కడికి వచ్చి నేను కిడ్నాప్ చేయించానని చెప్తే వీళ్ళంతా నన్ను కొట్టి చంపేస్తారు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆగవే. ఆగో. మేడం చెప్పండి మేడం. రే, అది తప్పించుకోకూడదు. నాకంతా తెలుసు. మా నాన్న ఉట్టి అమాయకుడు. తన మాటలకి ఎలా పడ్డారా మీరు? మమ్మల్ని చేయమంటారు మేడం. మీ నాన్న వచ్చి మొత్తం చెడగొట్టాడు. అది కాని తప్పించుకొని రఘురామ్ గారు కంట్లో గాని ఆ సీను కంట్లో గాని పడిందంటే నేనే కిడ్నాప్ చేయించానని తెలిస్తే నా ప్రాణాలు మిగులవరా. నేను ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది. మీరేం భయపడకండి మేడం, ఎలాగైనా దాన్ని పట్టుకుంటాం. పరిస్థితి చేయి దాటిపోయింది.
అది ప్రాణాలతో బ్రతికుండకూడదు. దాన్ని చంపేయండి. ఓకే మేడం. దాని శవం కూడా దొరకకుండా చేయండి. మీరు అడిగిన దానికన్నా రెట్టింపు అమౌంట్ ఇస్తాను. అలాగే మేడం. రామా, చెప్పండి సార్. అదే అమ్మ చెప్తున్నట్టు కొంచెం రిస్క్ కదా అని. నేనే ఉద్యోగం మానేమనట్లేదు రామా. మరి ఇంకేం చెప్తున్నారు సార్? అంటే ప్రమాదం కదా, ఎవరికి? వాళ్ళకి ప్రమాదం అని చెప్పి నిన్ను ఉద్యోగం మానేయమంటున్నారు. మానేయనని నేను కూడా చెప్తున్నాను కదా సార్. నా భయం అంతా నీకు కూడా ప్రమాదం కదా అని రామా. రమా, నీ ఎమోషన్స్ అన్నీ కరెక్టే, నేను కాదనట్లేదు. అలాంటి దుర్మార్గుల నుంచి గుడిని కాపాడుకోవడం నా బాధ్యత సార్. జనాల్లో ఉన్న భయాన్ని పోగొట్టడం నా లక్ష్యం. దుర్మార్గుడు అని నువ్వే అంటున్నావు కదా. అవును. అలాంటి దుర్మార్గుడికి నువ్వు ఎదురెళ్తున్నావంటే టెన్షన్ కాదా? ఎందుకు సార్ టెన్షన్? వాడు ఏ క్షణం ఏం చేస్తాడో, ఎలా అటాక్ చేస్తాడో అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా రామా. ఒక ఊరిని, మీ నాన్న లాంటి వాళ్ళని కూడా మాయ చేసి వాడు గుడి తలుపులు మూయించేసి ఇదంతా చేస్తున్నాడంటే వాడెంత పవర్ఫుల్ అయి ఉంటాడు. అలాంటి వాడి మీదకి నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఇది కొంచెం ప్రమాదం రామా. నీకేమైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. ఇలా చెప్తే ఏ పెళ్ళమైనా ఊరుకుంటుందా? ఏంటి కొనుక్కుంటున్నావు? మీ అన్నయ్య చూడు ఎలా బ్రతిమలాడుతున్నాడో. ఇలా బ్రతిమలాడితే ఏ పెళ్ళమైనా ఉద్యోగం మానేస్తుందా? మా అన్నయ్యకి వదిన మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి. ప్రేమ తొక్క. ఇక్కడ మనుషులు మారకపోతే గట్టిగా చెప్పాలి, మాట వినకపోతే నలుగు పీకి ఒప్పించాలి. భార్యని ప్రేమించే ఏ భర్త అయినా అలా బలవంతంగా ఒప్పించలేడు, నొప్పించను లేడు. భార్యాభర్తల బంధం గురించి చాలా తెలుసుకున్నావు ప్రశాంత్. మగాడు తండ్రి అయ్యే టైంకి కూడా భార్యాభర్తల బంధం గురించి తెలుసుకోకపోతే ఇంకెప్పటికీ తెలుసుకోలేడు. నాలో మార్పు చూసి క్లాప్స్ కొట్టాలనిపిస్తుందా? నిన్ను కొట్టాలనిపిస్తుంది. చిచి, మారం. వీళ్ళు చెప్పి పంపించారా? అలా కాదు సార్. మీరు వాళ్ళలాగే భయపడిపోతే ఎలా? మీరు ఎవరు సార్? మీ పేరు శౌర్య.